ఎడ్యుకేషన్ విత్ రాగిని. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ హిందీ అంటే హిందీ 2025లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోయే 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హిందీ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది మరియు ఏ లెసన్స్ నుంచి ఏ విధంగా మోడల్ అంటే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే అదేనండి బ్లూ ప్రింట్, హిందీ యొక్క బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ అనేవి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. చూసారు కదా, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇలాగనే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగిందనమాట, బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్స్ కూడా. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ లింక్లో ఉంటాయి చూసేయండి. సో ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ప్రతి నోటిఫికేషన్ మీకు రావడానికి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో దాని ద్వారా మీకు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది మొత్తం అనే క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది అవుతుందన్నమాట బాగా. అండ్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఏవైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఫర్దర్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి లేదంటే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కాబట్టి లైక్ మాత్రం వేయడం లేదనమాట. సో మీకు ఆ వీడియో యూజ్ అవుతున్నప్పుడు ఒక్క లైక్ వేస్తే బాగుంటుంది. సో ఆ ఒక్క లైక్ వేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొకరికి ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇదే ఒక బెనిఫిట్ అనేది ఇంకేం ఉండదు లైక్ ద్వారా. సో ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. సో లెట్స్ గో టు ద వీడియో. చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి టైం అయితే 3 hours 15 minutes ఇస్తారు. మొత్తం 100 marks అనమాట. ఎగ్జామ్ రాయడానికి 3 hours 15 minutes ఇస్తారు. టోటల్ ఎగ్జామ్ 100 marksకి కండక్ట్ చేస్తారనమాట. సో మనకి ఇవి ఎగ్జామ్ అనేది మన క్వశ్చన్ పేపర్లో మొత్తం సెక్షన్స్ వైజ్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ సెక్షన్లో ఎలా ఉంటుంది చూసుకుందాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి భాషాకి బాత్ అంటే గ్రామర్ పార్ట్ అనమాట. చూసారు కదా, ఫస్ట్ బిట్ అనేది తత్సమ్ తద్భవ్ శబ్ద్ అంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో ఒక వర్డ్కి అండర్లైన్ చేస్తారనమాట. ఆ అండర్లైన్ చేసిన వర్డ్కి అదే సెంటెన్స్లోనే తద్భవ్ శబ్ద్ ఉంటుంది. తద్భవ్ కానీ తత్సమ్ కానీ అంటే ఒక సెంటెన్స్ ఒక పదం ఇస్తారు, తత్సమ్ శబ్ద్ కానీ తద్భవ్ శబ్ద్ కానీ ఇస్తారు అదే సెంటెన్స్లోనే అండర్లైన్ చేసి మనం ఇంకొక వర్డ్ని కనుక్కోవాలన్నమాట. ఏదైతే ఇచ్చిన వర్డ్ ఉంటారో దానికి ఆపోజిట్ అంటే తత్సమ్ శబ్ద్ ఇచ్చింటే తద్భవ్ శబ్ద్ కనుక్కోవాలి, తద్భవ్ శబ్ద్ ఇచ్చింటే తత్సమ్ శబ్ద్ కనుక్కోవాలన్నమాట. సో ఈ రోమన్ మొత్తం కూడా ప్రతి ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్కే కన్సిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ఒక సెంటెన్స్లో క్రియ ఏది అనేది కనుక్కోవాలని. అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సంఖ్య అని ఇచ్చారు కదా, అంటే ఒక నెంబర్ ఏదైనా కానీ వాళ్ళు వర్డ్స్లో ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ 4 అంటే 4 ఇలా కదా. సో ఇలా 4 1000 అంటే 100 కదా, 1000 కదా, 1000 అంటే 1000 ఇలా వాళ్ళు 1000 ఇలా ఇస్తారనమాట వర్డ్ రూపంలో. మనం దాన్ని 1000 లేదా 1995 ఇలా మనం నెంబర్స్లో రాయాలన్నమాట. సో ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కారక్ చిహ్న అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో కారక్ చిహ్న అనేది వాళ్ళు అండర్లైన్ అంటే కారక్ చిహ్న ఏదో మనం రాయాలన్నమాట. బ్లాంక్ లాగా ఇచ్చింటారు. ఒక సెంటెన్స్ ఇస్తారు. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో బ్లాంక్ అయితే ఇచ్చేస్తారనమాట. బ్లాంక్ ఇచ్చి ఆ బ్లాంక్లో ఏ కారక్ చిహ్న రాయండి అని అంటారు. కింద ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఇలా 3 boxes ఇచ్చి కింద ఆప్షన్స్ కూడా ఇస్తారు. లైక్ ఇట్లా సే కా కో ఇలా బాక్సెస్ అంటే ఆప్షన్స్ ఇస్తారు. సో ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది రాయాలన్నమాట బ్రాకెట్ అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్లో. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సమాసం అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక పదాన్ని ఇట్లా అండర్లైన్ చేసి అది ఏ సమాసం అనేది యాక్చువల్గా వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. 2 ఆప్షన్స్లో ఏ సమాసం కరెక్ట్ అనేది రాస్తే సరిపోతుంది అనమాట మనం కనిపెట్టి. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సంధి విచ్ఛేద్ అంటే సంధి ఉంటుంది కదా, ఆల్రెడీ వాళ్ళు ఒక వర్డ్ ఇచ్చేస్తారు. చూడండి ఎగ్జాంపుల్ హిమాలయ్ ఇట్లా వర్డ్ ఇచ్చేస్తారు. దీన్ని మనము విడమర్చి రాయాలన్నమాట, సంధి చేసి రాయాలి. అలా రాస్తే 1 మార్క్. అండ్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పర్యాయ శబ్ద్ ఒక వర్డ్ ఇస్తారు, అంటే ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్కి పర్యాయ శబ్ద్ అనేది రాయాలన్నమాట. అండ్ ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఉపస్వర్గ్ అంటే ఏదన్నా చూడండి వికల్పం వేస్తే సహీ ఉపస్వర్గ్ పహచాన్ కర్ లిఖియే హోగా అంటే ఒక ఉపస్వర్గ్ని కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు ఉపస్వర్గ్. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి అంటే 9th బిట్ వచ్చేసి ప్రత్యాయి. అండ్ 10th బిట్ వచ్చేసి లింగ్. ఈ లింగ్ గురించి అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో ఇలా అంటే లింగ్ని మార్చి లింగ్ గయే వికల్పం వేస్తే సహీ లింగ్కు అంటే లింగ్ ఫిమేల్ ఆర్ మేల్ అని ఉంటుంది కదా. సో అట్లా పుంలింగ్ స్త్రీలింగ్ అట్లా మార్చి మళ్ళీ సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో అది 10th క్వశ్చన్. అండ్ 11th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కాల్ మనకి ఒక సెంటెన్స్ అనేది ఒక కాల్లో ఇచ్చేసి ఉంటారు, అంటే ఒక టెన్స్లో ఇచ్చింటారు. టెన్సెస్ అనమాట ఇవి. ఒక టెన్స్లో ఇస్తే మనం ఇంకొక టెన్స్కి చేంజ్ చేసి రాయాలి. అలా రాస్తే 1 మార్క్. అండ్ 12th వచ్చేసి శుద్ధ రూప్ ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు, బట్ కానీ అదైతే కరెక్ట్ ఫార్మేషన్లో ఉండదు అనమాట. సో మీరు దాన్ని కరెక్ట్ ఫార్మేషన్ చేసి అంటే శుద్ధ రూప్ అంటే కరెక్ట్ సెంటెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ సెక్షన్. అండ్ సెకండ్ సెక్షన్ చూసుకున్నట్టే సెక్షన్ 2 చూసుకున్నట్టయితే అర్థగ్రాహక అంటే మీకు ఎక్కడైతే నేను చెప్తున్నాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ క్వశ్చన్స్కి నేను సపరేట్గా మళ్ళీ మీరు ఎలా క్వశ్చన్స్ చదువుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒక్కొక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడానికి అన్న విషయాన్ని కూడా మీరు కమెంట్ చేస్తే నేను చెప్తానమాట. అవి కూడా వీడియోస్ చేస్తానమాట. ఇక్కడ సెక్షన్ 2 చూసారు కదా, మన లెసన్స్లో మన బుక్లో ఉన్న ఒక
పారాగ్రాఫ్ లెసన్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ వచ్చి దాని కింద 5 క్వెషన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వెషన్‌కి మనం ఒక్కొక్క లైన్‌లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అనమాట. ఈ యొక్క పారాగ్రాఫ్ అనేది ఏ లెసన్స్‌లో వచ్చే అవకాశం ఉంది అంటే మనకి दूसरों के दुखी होने वाला ఇది ఈ లెసన్ నుంచి అండ్ పతజండ్ మే టూంటి పతియా ఈ లెసన్ అండ్ డైరీ కా ఏక్ పత్ర ఈ పాఠం అంటే ఈ లెసన్స్ నుంచి ఈ పారాగ్రాఫ్ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. టోటల్ 5 క్వెషన్స్ కాబట్టి ఒక్కొక్క క్వెషన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. 5 మార్క్స్ అనమాట టోటల్. అండ్ మన బుక్లో ఉన్న పద్య పాఠాల నుంచి ఒక పద్యం వస్తుంది. పద్యం కింద 5 క్వెషన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వెషన్కి ఒక్కొక్క వాక్యంలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఒక్కొక్క క్వెషన్కి 1 మార్క్ అనమాట. టోటల్ 5 క్వెషన్స్ ఉంటాయి, 5 మార్క్స్ అనమాట. ఏ లెసన్స్ నుంచి అంటే ఏ పద్య పాఠాలు నేర్చుకోవాలి దీనికోసం అంటే మనుష్యత పర్వత్ ప్రదేశమే పావాస్ తో ఈ పాట అంటే ఈ లెసన్స్ నుంచి మనము నేర్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ క్వెషన్కి. అండ్ 15th క్వెషన్ చూసుకున్నట్టయితే మన బుక్లో లేని లెసన్ ఒక పారాగ్రాఫ్ లెసన్ నుంచి ఒక పారాగ్రాఫ్ వచ్చి దాని కింద 5 క్వెషన్స్ వస్తాయి. ఆ 5 క్వెషన్స్ కూడా మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అనమాట. సో మీరు ఓన్లీ ఆప్షన్ ఎత్తి రాస్తే సరిపోతుంది అనమాట. సో టోటల్ 5 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ 1 మార్క్, టోటల్ 5 మార్క్స్ అనమాట. అండ్ అలాగే 16th క్వెషన్ చూసుకున్నట్టయితే మన బుక్లో లేని ఒక పోయం నుంచి అంటే పోయం అనేది వస్తుందన్నమాట. ఆ పోయం కింద 5 క్వెషన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వెషన్కి 1 మార్క్ క్యారీ చేస్తుంది. మొత్తం 5 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి 5 మార్క్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి కూడా సేమ్ మల్టిపుల్ చాయిస్లో వస్తాయన్నమాట. అండ్ సెక్షన్ 2 చూసుకున్నట్టయితే అభివ్యక్తి. దీంట్లో 17th క్వెషన్ ఎట్లా అంటే మనకి ఏదైనా ఒక ప్రాచీన కవి గురించి అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట. మీకు ప్రాచీన కవి ఒకటి ఇస్తారు అండ్ ఆధునిక కవి గురించి ఇస్తారనమాట. సో ఏదో ఒక కవి పరిచయం రాస్తే మీకు 5 మార్క్స్ అనేది వస్తాయి. అంటే అది మీ చాయిస్. ఆధునిక కవి గురించి రాస్తారా లేదంటే ప్రాచీన కవి గురించి రాస్తారా అది మీ ఇష్టము. మొత్తం అంటే 2 ఆప్షన్స్ ఇస్తారనమాట. సో మీరు ఏదో ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. అంటే ఏదో ఒక కవి పరిచయం రాస్తే సరిపోతుంది. 5 మార్క్స్ ఆ క్వశ్చన్కి. అండ్ 18th క్వశ్చన్ చూసుకున్నట్టయితే లేఖక పరిచయం అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. దాని నుంచి కింద క్వశ్చన్స్ అడుగుతారనమాట. 5 క్వశ్చన్స్ అంటే 5 సబ్ క్వశ్చన్స్ అడుగుతారు. బిట్స్ లాగా అంటే బిట్ అడుగుతారు అనమాట. ఆ బిట్స్ మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో 5 మార్క్స్ అనమాట దానికి. అండ్ నెక్స్ట్ ఏదైతే సెక్షన్ 4 చూసుకున్నట్టయితే అభివ్యక్తిలోనే ఇవి ఎట్లా అంటే ఈ ఎక్స్టర్నల్ చాయిస్ అనమాట. అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా మీరు 8 క్వశ్చన్స్ రాస్తే చాలన్నమాట. ఒక క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. మొత్తం 24 మార్క్స్ని మీరు గెయిన్ చేయొచ్చు. ఈ యొక్క సెక్షన్ 4 నుంచి చూసారు కదా. మనకు పద్య పాఠాల నుంచి 3 క్వశ్చన్స్, గద్య పాఠాల నుంచి 4 క్వశ్చన్స్ అండ్ ఉపపథకం నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా అనమాట. వీటిని మనము చూసారు కదా. ఈ క్వశ్చన్స్కి మనం 3 or 4 లైన్స్లో ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. సో 10 క్వశ్చన్స్ ఇస్తారు. మనం అందులో 8 రాస్తే చాలు. మొత్తం 24 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ 3 మార్క్స్ కన్సిస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 5 చూసుకున్నట్టయితే అంటే సెక్షన్ 4 ఏమంటే మాకు ముందు అట్లా ఉండేది కాదనమాట. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని రాయాల్సి ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఏమంటే ఈసారి 2024 అండ్ 25 ఇయర్ ఎట్లా అంటే ఇయర్లో చేంజ్ చేశారు. ఎక్స్టర్నల్ చాయిస్ ఇచ్చారనమాట. 10 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో 8 క్వశ్చన్స్ రాయాలన్నమాట. మీ ఇష్టం వచ్చినవి అంటే మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు నేర్చుకున్న రాయొచ్చు. అండ్ ఈ సెక్షన్ 4 చూసుకున్నట్టయితే మనకి 29thలో అంటే ఇట్లా 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్ రాస్తే సరిపోతుందన్నమాట. మీకు ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటే ఆ క్వశ్చన్ రాస్తే సరిపోతుందన్నమాట. ఆ రాసే క్వశ్చన్ కూడా 6 or 8 లైన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే 6 or 8 లైన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్ రాసే ముందు మీరు ఏ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది అన్న విషయాన్ని కూడా రాయాలన్నమాట. అలా మొత్తం రాస్తే 6 or 8 లైన్స్లో మీరు ఆన్సర్ రాస్తే 8 మార్క్స్ ఇస్తారు క్వశ్చన్కి. అంటే అది పద్య భాగంలో నుంచి. ఇంకా ఈ 13th క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది గద్య భాగంలో నుంచి క్వశ్చన్స్ ఇస్తారనమాట. 6 or 8 లైన్స్లో మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 2 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఒక క్వశ్చన్ రాస్తే చాలన్నమాట. సో 8 మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఈ క్వశ్చన్ రాసే ముందు ఇది పద్యపాఠం నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ అనేది మీరు రాసి ఆన్సర్ రాస్తే మీకు 8 మార్క్స్ అనేవి ఈజీగా అనేవి వచ్చేస్తాయి అనమాట. అండ్ సెక్షన్ 6 చూసుకున్నట్టయితే సృజనాత్మకత అభివ్యక్తి. ఇక్కడ నుంచి మనకి 31st క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి ఇస్తారు, ఫార్మల్ లెటర్ ఒకటి ఇస్తారనమాట. అంటే లెటర్ రైటింగ్ ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్. సో 8 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి లెటర్ రైటింగ్ నుంచి వస్తాయన్నమాట. అండ్ 32 ఏదైతే చూసుకున్నారో ఇదైతే కానీ నిజంగా బంపర్ ఆఫర్ అని అయితే చెప్పచ్చు అనమాట. ముందు ఇయర్ ఎట్లుందంటే 2023-24 అకాడమిక్ ఇయర్లో ఇది యాక్చువల్గా నిబంధన అనమాట. 32nd క్వశ్చన్ అనేది నిబంధన ముందు ఎలా ఇచ్చేసారంటే ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ గురించి మొత్తం అంతా వాళ్ళే ఇచ్చేస్తారు ప్యాసేజ్. కానీ ఆ ప్యాసేజ్లో అంటే ఆ మ్యాటర్లో ఇట్లా బ్లాంక్స్ అనేవి ఉంటాయి. పైన అయితే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కానీ ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆప్షన్ అనేది ఆ బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. అట్లా రాయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఇక్కడ మీకు ఎలా ఇచ్చారంటే టాపిక్స్ కూడా వాళ్ళు ఏ టాపిక్స్ ఇచ్చే అవకాశం ఉందనేది కూడా మీకు ఇచ్చేశారు. ఆ టాపిక్ గురించి మీరు నేర్చుకుంటే చాలన్నమాట. మీరు రాసేయచ్చు, ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. మొత్తం మ్యాటర్ అంటే మీరే రాయాల్సి ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన మ్యాటర్ రాస్తారు. ఆ మ్యాటర్కి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వేయాలనిపిస్తే అన్ని మార్క్స్ వేస్తారనమాట. సో ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది మార్క్స్ మనం గెయిన్ చేయడానికి. సో ఇక్కడ మనం 4 ఇస్తారనమాట. ఇది కూడా చాలా పెద్ద ఆప్షన్ అనమాట. 4 ఇస్తారు. దీంట్లో నుంచి మనం ఏదైనా ఒక్క నిబంధన రాస్తే చాలన్నమాట. 4 నిబంధిస్తారు. మనం ఏదో ఒక టాపిక్ గురించి రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ అనమాట ఈ నిబంధన కన్సిస్ట్ అయ్యేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా మనకి ఒక్కొక్క చూసుకున్నారు కదా. ఈ పైన అర్థగ్రాహక అని ఉంది, అభివ్యక్తి ఉంది. ఇలా ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారు అని చూసుకున్నట్టయితే అర్థగ్రహత నుంచి 20 మార్క్స్ ఇస్తారు. అండ్ అభివ్యక్తి నుంచి 50 మార్క్స్, భాషాకి బాత్ అంటే గ్రామర్ పార్ట్ 12 మార్క్స్, సృజనాత్మకత నుంచి 18 మార్క్స్ ఇస్తారనమాట. టోటల్ 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ
యాక్చువల్‌గా మనము అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్తాం కదా! అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఏ విధంగా ఎన్ని క్వెషన్స్ ఇస్తారని చూసుకుంటే, నిబంధాత్మక ప్రశ్న నుంచి 4 మార్కులు 4 క్వెషన్‌లు ఇస్తారు. ఈ 34 మార్కులకి ఇస్తారనమాట. లఘు అంతరాత్మక ప్రశ్నలకు 6 ప్రశ్నలు ఇస్తారు. 30 మార్కులనమాట. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్నలకు 10 క్వెషన్‌లు ఇస్తారు. 24 మార్కులు. అండ్ లక్షాత్మక ప్రశ్నలకు 12 ఇస్తారు. 12 మార్కులనమాట. సో, ఇది మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ వైస్ ఏస్1, ఏస్2 అక్కడి నుంచి ఇచ్చే క్వెషన్స్ ఇలా ఇస్తారనమాట. అండ్ ఏవైతే మనకి పద్య పాఠంలోంచి ఎన్ని మార్క్స్‌కి వస్తది, గద్య పాఠంలోంచి ఎన్ని మార్క్స్‌కి వస్తది అని చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా మనము చాయిస్ అని చెప్పుకున్నాం కదా! ఆ చాయిసెస్ కూడా ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చేసారనమాట. సో, మీరు ఆ చాయిసెస్‌ని అయితే ఏమనుకోవద్దు. పద్యపాఠం నుంచి మనకు టోటల్ 30 మార్క్స్‌కి అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ గద్యపాఠం నుంచి 45 మార్క్స్‌కి వచ్చే అవకాశం ఉంది. ఉపవాచకం నుంచి 9 మార్క్స్ అనమాట. అండ్ అలాగే 9 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సృజనాత్మకత నుండి 16 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఇది మనకి ఏ విధంగా నేర్చుకోవాలి ఏ లెసన్స్ నుంచి అన్నది. మొత్తం అయితే టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా, మీడియం, డిఫికల్టీ వైజ్ చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా అందరూ ఎగ్జామ్ రాయాలి కదా! అందరి లెవెల్‌కి తగ్గట్టు క్వెషన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. చూడండి డిఫికల్టీ నుంచి 20 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మళ్ళీ మీడియం నుంచి 60 మార్క్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ చాలా ఈజీగా మనకి 20 మార్క్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. సో, యాక్చువల్‌గా మనం మీడియం లెవెల్‌లో నేర్చుకుంటే కూడా చాలా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో, చూసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఎవరైనా మీరు కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తే నేను అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాననమాట. సో, మనకు కావాల్సిన దానికైతే వచ్చేసాం. మనకు మోడల్ పేపర్, హిందీ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది చూడండి. సో, భాగ్ 1 అంటే సెక్షన్ 1 నుంచి. సో, ఇవి గ్రామర్ పార్ట్ కాబట్టి ఒక క్వెషన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. మొత్తం 12 క్వెషన్స్ ఉంటాయి కాబట్టి 12 మార్క్స్ అనమాట. చూస్తున్నారు కదా! సో, అన్నిటికి ఇట్లా మనకి మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఉన్నాయి. సో, మనం అక్కడ ఎత్తి రాస్తే చాలన్నమాట. చూసారు కదా! 12 క్వెషన్స్‌కి అలా. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2 చూసుకున్నట్టయితే ఇది మన లెసన్‌లో ఉన్న మన బుక్‌లో ఉన్న ఒక లెసన్ నుంచి వచ్చిన గద్యాంశం అనమాట. అంటే పేరాగ్రాఫ్ కింద క్వెషన్స్. ఆ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ రాయాలి ఒక్కొక్క లైను. ఒక క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ కాబట్టి 5 మార్క్స్ అనమాట. 14థ్ క్వెషన్ ఒక పద్యం మన బుక్‌లో ఉన్న ఒక పద్యం ఇస్తారు. ఆ పద్యం కింద 5 క్వెషన్స్ ఇస్తారు. ఈ 5 క్వెషన్స్‌కి 1 లైన్‌లో ఆన్సర్ రాయాలి. అలా 1 మార్క్ ఇస్తారనమాట ఒక క్వెషన్‌కి. మొత్తం టోటల్ 5 మార్క్స్ అనమాట. అండ్ 15థ్ క్వెషన్ చూసుకున్నట్టయితే మన బుక్‌లో లేని ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. ఆ పేరాగ్రాఫ్ కింద ఇలా క్వెషన్స్ ఇచ్చి వాటికి మల్టిపుల్ చాయిసెస్ ఇస్తారు. ఈ మల్టిపుల్ చాయిసెస్ నుంచి మీకు కరెక్ట్ ఆన్సర్స్ గుర్తించి బ్రాకెట్‌లో రాస్తే సరిపోతుంది. ఒక్కో క్వెషన్‌కి 1 మార్క్ కాబట్టి 5 మార్క్స్ అనమాట. అండ్ అలాగే 16థ్ క్వెషన్ కూడా సేమ్. పద్యం మనకు బుక్‌లో లేని పద్యం ఇస్తారు. పద్యం కింద 5 క్వెషన్స్ ఇస్తారు. ఆ 5 క్వెషన్స్‌కి మల్టిపుల్ చాయిసెస్ ఇస్తారు. ఆ మల్టిపుల్ చాయిసెస్ నుంచి మనం ఒక ఆప్షన్ ఎత్తి రాస్తే సరిపోతుంది బ్రాకెట్‌లో. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ కన్సిస్టెంట్ ఉంటుంది కాబట్టి టోటల్ 5 క్వెషన్స్ కాబట్టి 5 మార్క్స్ అనమాట. అండ్ అలాగే సెక్షన్ 3 చూసుకున్నట్టయితే సెక్షన్ 3 అనేది చూడండి కబీర్ దాస్ గారి గురించి కానీ మైథిలి శరణ్ గుప్తా గారి గురించి కానీ అంటే ఇతను ప్రాచీన కవి అండ్ ఆధునిక కవి అనమాట. ఆధునిక కవి. సో, మీకు ఏ కవి గురించి ఈజీగా ఉంటే ఆ కవి గురించి ఒక కవి గురించి రాస్తే సరిపోతుంది అనమాట. 5 వాక్యాల్లో ఒక కవి గురించి ఎవరైనా ఒక కవి గురించి రాస్తే మీకు 5 మార్క్స్ అనేది పడిపోతాయి ఈజీగా. అండ్ ఏదైతే 18th క్వెషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా! మొత్తం ఇది ఒక రచయిత యొక్క లేఖక్ అనమాట. అంటే గద్యాంశాల్లో ఉంటాయి కదా! ఆ యొక్క రచయిత పరిచయం అనమాట. మొత్తం ఇచ్చేసారు వాళ్ళు పేరాగ్రాఫ్‌లో. సో, వాళ్ళు అడిగిన ఇక్కడ కింద క్వెషన్స్‌కి మనము బ్లాంక్స్‌లో ఆన్సర్స్ రాస్తే సరిపోతుందనమాట. సో, ఇది మనకి సెక్షన్ 3లో ఉన్న క్వెషన్స్ అనమాట. సెక్షన్ 4 చూసుకున్నట్టయితే సేమ్ అప్పుడే చెప్పుకున్నాం కదా! 10 క్వెషన్స్ ఇస్తారు. 10 క్వెషన్స్‌లో మనం 8 క్వెషన్స్ రాస్తే సరిపోతుంది. 24 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్క్స్ కాబట్టి 24 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నాననమాట. అండ్ చూసుకున్నట్టయితే అది ఒకటి. అండ్ సెక్షన్ 5 చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నల్ చాయిస్ అనమాట. అంటే 29th క్వెషన్. ఇది ఎట్లంటే పద్యపాఠం నుంచి వస్తుంది ఈ క్వెషన్ అనేది. అంటే 2 వస్తాయి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ క్వెషన్ రాస్తే సరిపోతుందనమాట. 8 మార్క్స్ ఒక క్వెషన్ క్యారీ చేస్తుంది. అండ్ 30th క్వెషన్ వచ్చేసి ఇది ఇది గద్యపాఠం నుంచి వస్తుంది. ఈ గద్యపాఠం నుంచి మీరు 2 క్వెషన్స్ వస్తాయి. మీరు ఏదైనా ఒక క్వెషన్ రాస్తే చాలు 8 మార్క్స్ ఈజీగా క్యారీ చేస్తారనమాట. అండ్ సెక్షన్ 6 ఏదైతే ఉందో సెక్షన్ 6 అనేది పైన చెప్పుకున్నట్టుగానే కానీ ఇక్కడ మీకు మోడల్ పేపర్‌లో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సో, మోడల్ పేపర్ అనేది కూడా మీకు చూపిస్తున్నాననమాట. సో, చూసేసారు కదా! ఇది సెక్షన్ 6. సెక్షన్ 6లో మనకి ఒక 31st క్వెషన్‌లో ఒక ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా ఇన్ఫార్మల్ లెటర్ కన్నా ఫార్మల్ లెటర్ అంటే ఒక్కొక్క సిట్యుయేషన్ బేస్ చేసి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుందన్నమాట. చుట్టి పత్ర రాయమంటే ఇన్ఫార్మల్ లెటర్ చాలా ఈజీ. సో, చుట్టి పత్ర అయితే ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు మీరు. 8 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు చుట్టి పత్ర నుంచి. సో, 32nd క్వెషన్ చూసుకున్నట్టయితే నిబంధన అనమాట. నిబంధన అనేది 10 లైన్స్‌లో మీరు రాస్తే సరిపోతుంది. అది కూడా మీకు 4 టాపిక్స్ ఇస్తారు. ఈ 4 టాపిక్స్ నుంచి ఏదో ఒక టాపిక్ గురించి రాస్తే సరిపోతుంది. 10 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేస్తారనమాట. ఇది మోడల్ పేపరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లెసన్స్ వైజ్ వెయిటేజ్ ఇచ్చారు అనేది చూసుకున్నట్టయితే సాకి నుంచి మనకి మొత్తం 8 మార్క్స్ వస్తుందన్నమాట. అండ్ పద్యపాఠం నుంచి 8 మార్క్స్. సో, మనుష్యత పాఠం నుంచి అండ్ పర్వత్ ప్రదేశ్ మే పావస్ దీని నుంచి 4 మార్క్స్‌కి వచ్చే అవకాశం ఉంది మనకి లెసన్ నుంచి. అండ్ తోప్ లెసన్ నుంచి 6 మార్క్స్. కర్చలే హమ్ ఫిందా ఈ చాప్టర్ నుంచి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్. అండ్ ఆత్మత్రణ ఈ చాప్టర్ నుంచి 9 మార్క్స్‌కి. బడే బాయి సాహెబ్ నుంచి 9 మార్క్స్‌కి. డైరీ కా ఏక్ ప్రశ్న ఈ చాప్టర్ నుంచి ఈ లెసన్ నుంచి 4 మార్క్స్‌కి. అండ్ తంత్ర వామిరో కథ ఇక్కడ నుంచి 9 మార్క్స్ ఈ లెసన్ నుంచి. అండ్ తీసరి
तीसरी का संख्ये शिल्पकार शैलेंद्र ఈ లెసన్ నుంచి 4 మార్క్స్ అండ్ అబ్ కహా దూసరే కే దుఃఖ్ సే దుఃఖ్ होने वाला ఈ లెసన్ నుంచి 6 మార్క్స్ అండ్ పజ్జార్ మే 20 తతియా నుంచి 9 మార్క్స్కి అండ్ కరతూస్ నుంచి 4 మార్క్స్ హరిహరి కాకా లెసన్ అంటే ఉపవాచకం నుంచి 3 మార్క్స్ అండ్ అంటే ఇక్కడ ఒక్కొక్క ఉపవాచకం నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఇట్లా ఈజీ ఉంటుంది మీకు ఉపవాచకం నుంచి. అండ్ సప్నో కే దిన్ దీని నుంచి 3 మార్క్స్ టోపీ శుక్ల దీని నుంచి 3 మార్క్స్ టోటల్ పత్ర నిబంధ్ అనేది 8 మార్క్స్కి వస్తుంది, లెటర్ అనేది నిబంధ్ అనేది 10 మార్క్స్కి వస్తుంది. సో ఇది క్వశ్చన్ అంటే లెసన్ వైజ్ వెయిటేజ్ కూడా మనకి. సో ఆపట్టి అంటే మనకి మనకి పరిచయం లేని లెసన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్క్స్ కాబట్టి టోటల్ 10 మార్క్స్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో అనమాట. అంటే 10th క్లాస్కి సంబంధించి హిందీకి 2025లో రాయబోయే మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అండ్ మరియు బ్లూ ప్రింట్ అనేది చూసామన్నమాట ఈ వీడియోలో. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి మన నోటిఫికేషన్స్ని లేటెస్ట్గా అప్డేట్ పొందడానికి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.